నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు ఉజ్జయిని డ్యామ్ గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడికి వచ్చేప్పటికి భీమా డ్యామ్ తర్వాత ఉజ్జయిని డ్యామ్ అయితే మనకు ఉంటుందన్నమాట. ఇక్కడ ఉజ్జయిని డ్యాంలో మనం చూసుకున్నట్లయితే ఈరోజు అంటే 26వ తారీఖు 7వ నెల 2026వ సంవత్సరం. ఈరోజు వచ్చేప్పటికి ఉజ్జయిని డ్యాంలో 62,778 క్యూసెక్స్ అయితే ఇన్ఫ్లో రావడం జరిగింది. ఎగువనున్న ప్రాంతాలలో వర్షాలు పడడం, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడం వల్ల చాలా ఏరియాలలో వాటర్ అనేవి ఇక్కడికి వచ్చి చేరుతున్నాయి. డ్యాములకైతే మనం చూసుకోవచ్చు, ఎక్కడ చూసినా కూడా వర్షాలు అయితే పడుతున్నాయి. మన ఆంధ్ర తెలంగాణకు ఒకటి తప్ప మిగతా రాష్ట్రాలలో అయితే వర్షాలు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈరోజు 62,778 క్యూసెక్స్ అనగా 6 టీఎంసీలు అయితే ఇన్ఫ్లో రావడం జరిగింది ఉజ్జయిని డ్యామ్కి. అలాగే అవుట్ఫ్లో అంటే బయటకు వచ్చేసి తక్కువగానే వదులుతున్నారు. 3,654 క్యూసెక్స్ అయితే వదులుతున్నారు. ఈ నీటి నిల్వ సామర్థ్యం వచ్చేసి 117 టీఎంసీలో 24 క్యూసెక్స్ అయితే ఫుల్ డ్యామ్ స్టోరేజ్ అనమాట ఉజ్జయిని డ్యామ్ది. ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉందంటే 106 టీఎంసీల 85 క్యూసెక్స్ మాత్రం ఉందన్నమాట. అంటే దరిదాపు ఒక 11 టీఎంసీలు మాత్రమే తక్కువ ఉందన్నమాట. గేట్లు అయితే ఎత్తుతున్నారు. మొన్నటి కూడా వర్షాలు అయితే కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ అల్పపీడనం చెలరేగుతోంది. మళ్ళీ భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. శ్రీశైలం డ్యామ్ కూడా దరిదాపు 25వ తారీఖు అంటే వచ్చే నెల ఒక నెల గ్యాప్ అయ్యేటట్టు ఉందన్నమాట. ఎందుకంటే వచ్చే నెల 25, 26కు నిండొచ్చని నిపుణులు అయితే ఒక అంచనాకు వస్తున్నారనమాట. అంటే ఇక్కడికి ఏమైందంటే వాటర్ సోర్స్ అనేవి ప్రస్తుతం మనకు కొన్ని ఉపనదులు ఉంటాయన్నమాట. ఉపనదులు కలయిక కూడా చేసే ఆస్కారం లేకుండా పోయింది. లేకుంటే ఒక డ్యామ్ తుంగభద్ర డ్యామ్ నిండినా కూడా నదుల అనుసంధానం అయితే కలుస్తానమాట. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషను ఎట్లుందంటే పోయినసారికి ఇప్పటికి చాలా తగ్గాయన్నమాట. ఇప్పుడు భీమా డ్యాము, ఉజ్జయిని డ్యాము అయిన తర్వాత ఆల్మట్టి, ఈ 3 నిండు కుండలో ఉన్నాయి. నారాయణపూర్ కూడా ఒక చిన్నపాటి డ్యామే, ఎందుకంటే ఒక 30 టీఎంసీలు ఒకటే పట్టేది. ఇక మిగతావన్నీ కూడా మనకు 100 టీఎంసీలు స్టోరేజ్ ఉన్న డ్యాములు అనమాట. ఇప్పుడైతే ఉజ్జయిని డ్యామ్ కూడా మనం చూసుకోవచ్చు, 106 టీఎంసీలు పెద్ద జలాశయం ఇది కూడా. దాని నుంచి మళ్ళీ ఆల్మట్టికి వచ్చినాయి. ఆల్మట్టి నుంచి ఇప్పుడు తదితర ప్రాంతాలకైతే విడుదల చేస్తున్నారనమాట. అంటే కొన్ని వాటర్ తాగునీటి అవసరాల కోసం కొంత అయిన తర్వాత శ్రీశైలంలోకి రావాలని నారాయణపూర్ జూరాల ప్రాజెక్టుకి అయితే వదిలినారనమాట. ఈరోజు రేపు కూడా చేరుతోంది. ఇప్పుడు కూడా మనకు ఈ ఇన్ఫ్లోస్ అనేవి తెలుసుకున్నట్లయితే రైతులకు ఒక అవగాహన వస్తుందన్నమాట. ఇక ఇదండి వీడియో ఉజ్జయిని డ్యామ్ గురించి. మన వీడియో నచ్చిందనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.